హరే కృష్ణ ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చక్కగా భక్తుల సాంగత్యం మనం కలుసుకొని ఇవాళ గొప్ప ఆచార్య గురించి మనం చర్చించబోతున్నాం. మాధవేంద్రపురి అని ఒక గొప్ప ఆచార్య ఉన్నారు. తన గురించి మనం ఇవాళ చర్చిద్దాం. దానికంటే ముందు మనం ప్రేయర్స్ చేసి మాధవేంద్రపురి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం श्री राधा कृष्ण पदां सगन ललिता श्री विशाखान्वितांशाम्. ओम नमो विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो वदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतुस्य नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपीशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रियं. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगं लंघयति गिरिं यत्प्रपातां वन्दे श्रीगुरुदिनतरिणं परमानन्दमाधवं శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. హరే నేను కృష్ణ చెప్పాను కదండి. ప్రభుజీ. హరే కృష్ణ. ఈ బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయాల్లో వస్తున్న గొప్ప ఆచార్య గురించి హరే కృష్ణ ధన్యవాదాలు. మనం గొప్ప ఆచార్య గురించి వాళ్ళు తెలుసుకొని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైనా మాధవేంద్రపురి అని పేరు విన్నారండి? ఎస్ ప్రభుజీ, మీరు చెప్పారు మాధంజపురి అతను చాలా మంచి భక్తుడని. అదే ఏది చోరు కీరా చోరు ప్రభుజీ వెరీ గుడ్. చెప్పారు, అదే కదా ప్రభుజీ? కరెక్ట్. అదే. చాలా హరే చక్కగా కృష్ణ. చెప్పారు. థ్యాంక్ యూ అసలు మనం ప్రభుజీ. మాధవేంద్రపురి అంటే ఇస్కాన్ బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయాల్లో వస్తున్న ఆ, వ్యక్తులు, ముఖ్యంగా మన భక్తులందరూ తప్పకుండా మాధవేంద్రపురి గురించి తెలుసుకోవాలి. ఎందుకు మాధవేంద్రపురి గురించి తెలుసుకోవాలి అన్న దాని గురించి కొద్దిసేపట్లో మీకే అర్థం కావడం అనేది జరుగుతుంది. తప్పకుండా నేను చెప్పాను కదండి, మన చైతన్య మహాప్రభు ఎవరు కాదు, సాక్షాత్ కృష్ణ. మనకి చాలా మందికి నమ్మకం ఉంటది, ఉండకపోవచ్చు. మనకి ఎప్పుడైనా కూడా ఎలాంటి సందర్భంలో కూడా మనకి నమ్మకం లేకుంటే మనం ఏం చేయాలంటే, మనం గురువు చెప్పింది, శాస్త్రం చెప్తుంది, అలాగే మన సాధువులు చెప్తుంది కరెక్ట్ ఇన్ లైన్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, ఎవరైనా కానీ, నేనైనా వచ్చి చెప్పానండి, నేను చెప్పింది, సాధువులు చెప్పింది, శాస్త్రం చెప్పింది ఒకే రకంగా ఉందా లేదా అని మనం పరిశీలించాలి. దాని తర్వాత అయినా మీరు నమ్మవచ్చు. అలా మన ఇస్కాన్ బ్రహ్మ మాధవ గౌడీయ సాంప్రదాయాల్లో వస్తున్న పరంపర చాలా అథెంటిక్ సాంప్రదాయాన్ని కూడా మనం చెప్తుంటాం. ఆ పరంపరలో వస్తున్న మాధవేంద్రపురి గురించి మనం చర్చించబోతున్నాం. యాక్చువల్గా మనము గొప్ప వ్యక్తి గురించి చర్చించబోయే ముందు తన శిష్యుడు గురించి చర్చించినట్టయితే అతను ఎంత గొప్ప వ్యక్తి మనకు అర్థమవుతుంది. అతని శిష్యుడు ఎవరో కాదండి, ఈశ్వరపురి. ఈశ్వరపురి యొక్క అంటే దగ్గర వెళ్ళి, అంటే ఈశ్వరపురి దగ్గర తన శిష్యుడు ఎవరు అని చెప్పవచ్చు అంటే చైతన్య మహాప్రభు. మీరు అర్థం చేసుకోండి, చైతన్య మహాప్రభు కి దీక్ష ఇచ్చిన గురువు ఎవరు అంటే ఈశ్వరపురి. ఈశ్వరపురి యొక్క గురువు ఎవరు అంటే మాధవేంద్రపురి అని మనకి తెలుసు. అలా అంత గొప్ప ఆచార్య గురించి ఇవాళ వచ్చిన రోజు అనమాట, ఈ భూప్రపంచానికి వచ్చి లీలలు చేయడానికి రావడం జరిగింది. మనం చేసింది అయితే అంటే గోలలో అంటున్నాం, పిల్లలు ఏదైనా అల్లరి చేస్తుంటే దానికి గోల అంటారు, కానీ కృష్ణ చేసింది, ఆ శుద్ధ భక్తులు వచ్చి చేసింది దాన్ని ఏమంటాం అంటే మనం లీలస్ అంటుంటాం అనమాట. యాక్చువల్ గా మనకి ఈ మాధవేంద్రపురి గురించి చాలా మందికి అంటే కొన్ని విషయాలు తెలిసి ఉంటది, కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్పాను కదండి, ఈ మాధవేంద్రపురి ఈ భూప్రపంచానికి వచ్చి తను ఒక గొప్ప మనకి ఈ సంపదని మనకి ఇచ్చిరని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మాధవేంద్రపురి గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అదేంటంటే తను మనం ఆ ఎప్పుడైనా ఒక శిష్యుడు గురువులు కలిసినప్పుడు ఎంత అంటే ప్రేమ పరవశంలో మునిగిపోతారో దాని గురించి మనము తెలుసుకోవాలి. ఆ అనుభూతిని తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మాధవేంద్రపురిని మనం చూడవచ్చు అనమాట. మాధవేంద్రపురి మనం చూసినట్టయితే మాధవేంద్రపురి మొదటిసారిగా
నిత్యానంద ప్రభు ఏదైతే హరినామ సంకీర్తన ఇవ్వడానికి నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు వచ్చారో, మొదటిసారి మాధవేంద్రపురిని కలవగానే వారు ప్రేమ పరవశంలో మునిగిపోయి నిత్యానంద ప్రభు ఏడుస్తూ పడిపోవడం జరిగింది. తన్ని చూసి తిను కూడా అంటే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది అనమాట. అలా లేచిన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఏడుస్తున్న ఆ దృశ్యాన్ని చూసి, వాళ్ళ కళ్ళ నుంచి వస్తున్న అసురుల్ని చూసి పక్కన్న శిష్యులు ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వారెందుకు ఏడుస్తున్నారో వారికి అర్థం కావట్లేదు, వీరెందుకు ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు అనమాట. అలా ఎప్పుడైతే నిత్యానంద ప్రభువుని చూడగానే అసలు ప్రేమ పరవశంలో మునిగిపోయి, ఆ ప్రేమ భావం ఈ భూ ప్రపంచానికి ముఖ్య కారణం రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రేమ భావాన్ని మనకు అందించడానికి తను రావడం జరిగింది. అలా అద్భుతమైన విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు మాధవేంద్రపురి జీవితంలో జరిగాయండి. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి అంటే మాధవేంద్రపురి అంటే ఇంత ప్రేమ పరవశంలో ఉండిపోయేవాడు అంటే, మాధవేంద్రపురి కొంతమంది మనం చూస్తుంటాము, కొంతమంది వ్యక్తులు మధుకరి అని వెళ్ళి ఎవరైనా ఇంటికి వెళ్ళి అడిగి వారు ఏదైతే ఇస్తారో అది తీసుకొని తింటారు. అలా కొంతమంది మాత్రం ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళరండి. కొన్ని ఇల్లే వారికి ఉంటాయి అనమాట. ఒక 5, 6 ఇల్లులు ఉంటాయి. ప్రతి నిత్యం అక్కడికి వెళ్ళి వారు ఏదైనా ఇస్తే భోజనం తీసుకొని ఆ రోజు తిని వారు ఉంటారండి. అలా ఈ ఈ మాధవేంద్రపురి చూస్తే రెండో కేటగిరీ కాదు, మూడో కేటగిరీ అని చెప్పుకోవచ్చు అనమాట. అలా అతను ఎవ్వరు దగ్గరికి వెళ్ళారు. అతనికి గనక ఏదైనా వస్తే అదే తీసుకొని తను ఆ రోజు తిని ఉంటారు అనమాట. ఆకలిగా ఉంది, నాకు ఎవ్వరు వచ్చి ఇవ్వలేదు, ఏం నాకు అంటే ఈ అన్నం కానీ భోజనం కానీ ఏం నాకు తీసుకురాలేదు, నేను వెళ్ళి ఎవరి ఇంటికి వెళ్ళి అడుగుతా అని ఆ భావంతో ఉండకపోయేవాడు అనమాట. ప్రతి నిత్యం తను ఏం చేసేవాడు అంటే ఎవరన్నా వచ్చి ఇస్తేనే తీసుకునేవారు అనమాట. అలా అని అంతా ఎక్కడనో మనం చూస్తుంటాం కదండి, అంటే సెంటర్ లో కూర్చొని ఉన్నప్పుడు అందరూ వచ్చి ఇస్తారు, అలా కాదండి. తను ఏకాంత ప్రాంతంలో వెళ్ళి దేవాది దేవుడిని అంటే ప్రతి నిత్యం కీర్తిస్తూ హరినామాన్ని చేస్తూ అలా జీవనాన్ని గడిపేవారు. అలా ఒకనొక రోజు తనకి ఏమైందంటే ఎవ్వరు రాలేదండి. సాయంకాలం అయిపోతుంది, ఎవ్వరు వచ్చి తనకి ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే తను ఏదో ఎక్కడో దూరం ప్రాంతంలో వెళ్ళి తను మద్యపం చేసుకుంటూ దేవాది దేవుడి ధ్యానంలో నిగ్నం అయిపోయి ఉన్నాడండి. మనకి యోగక్షేమం వహం యం ని మనకి భౌతిక ఒక శ్లోకం కూడా రావడం జరుగుతుంది. అదేంటంటే దేవాది దేవుడు అంటే ఇప్పుడు హిందీలో కూడా ఒక సేయింగ్ ఉందండి. అదేంటంటే కృష్ణకి కాంపి, అంటే మనం కనుక కృష్ణ పనిలో ఉంటే కృష్ణ మన పనిలో ఉంటారంట. అంటే కృష్ణని కీర్తిస్తూ కృష్ణ నామాన్ని పట్టుకొని కృష్ణని నమ్ముకున్నట్టయితే కృష్ణ మన బాగోగులు చూసుకుంటారండి. కొన్ని సందర్భంలో అనిపించవచ్చు, అరే ఎందుకు శుద్ధ భక్తులు కనుక చూసినట్టయితే శీల ప్రభుపాద వారు కానీ చూసినట్టయితే, గొప్ప గొప్ప ఆచార్యులు కనుక చూసినట్టయితే, గొప్ప గొప్ప భక్తులు కనుక చూసినట్టయితే వారు పేద బ్రాహ్మణుగా ఉండడం ఎందుకు అని మనకి కొన్ని సందేహాలు కలగవచ్చు. అలా ఎందుకు వారు పేదవారిగా ఉండరు అని మనకి సందేహం కలిగినట్టయితే ఇలాంటి వృత్తాంతాలు చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. దేవాదేవుడు ఏం చేశారంటే, మనం కొన్ని సందర్భంలో మనం ఇలా మినాయింపులు ఇస్తుంటాం. ప్రభు నాకు అంటే భార్య సహకరించట్లేదు, లేదా భర్త సహకరించట్లేదు, పిల్లలు సహకరించట్లేదు, నాకు వాతావరణం సరిగా లేదు, నేను చక్కగా భక్తి చేద్దామని నాకు ఎంతో ఉత్సాహం ఉంది, కానీ నాకు భక్తి చేయాలని కొన్ని అడ్డంకులు ఉన్నాయని ఇలా చెప్తుంటాం. యాక్చువల్గా మనం చూసినట్టయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, అదేంటంటే మనకి ఎలాంటి పరిస్థితులు ఎక్కడ ఉంటే మనం భక్తి చేస్తామో అలాంటి పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనకి దేవదేవుడు పెట్టడం జరుగుతుంది. అలా మనం శిలప్రపద వారిని కనుక చూసినట్టయితే శిలప్రపద వారు కూడా తను ఎంతో అంటే చక్కటి బిజినెస్ చేస్తూ ఎంతో పురోగతి చెంది తను అద్భుతమైన సేవలు అందించడం మొదలు పెట్టారనమాట. గౌడీయ వైష్ణవికి తను ఎంతో అంటే లక్ష్మీ పరంగా తను హెల్ప్ చేయడము, మందిరం నిర్మించడంలో కూడా హెల్ప్ చేయడం జరిగింది. అలా దేవాది దేవుడు భక్తికి ఏవైతే అవసరం లేదో తీసేస్తుంటారండి. అలా శిలప్రపాద జీవితంలో కూడా తను ఎన్నో విషయాలు తన జీవితంలోకి తీసేయడం జరిగింది, బిజినెస్ తీసేయడం జరిగింది. అలా అన్ని తీసేసిన తర్వాత తనకు అంటే పూర్తి విశ్వాసం వచ్చింది. ఒకానొక సందర్భంలో తను బిజినెస్ చేద్దామని 4,000 రూపాయలు అనుకుంటా, అంటే లక్ష్మి కరెక్ట్ గుర్తులేదు నాకు, 4,000 రూపాయలు అనుకుంటున్నాను. తను లక్ష్మి పెట్టి తను ఒక షాప్ పెట్టేసి సరే ఆఖరిసరి ప్రయత్నిద్దామని బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ లాస్ కావడం జరిగింది. ఆ ఉన్నో ఆ కొట్టులో ఉన్న డబ్బులు కూడా తీసుకొని ఒకరు వెళ్ళిపోయారు. శిలప్రభు ఎప్పుడు ఏడవలేదండి, శిలప్రభు నవ్వాడు అనమాట. ఎందుకంటే కృష్ణ మనకి ఏవి అవసరం లేదో అవి తీసేస్తారు, నాకు తీసేసి ఇంకా కృష్ణ శరణాగతి పొంది కృష్ణ పైన నేను పూర్తి శరణాగతి పొంది ఉండాలని తనకి తెలిసిందనమాట. అలా అంటే మనం అనుకోవద్దు, అరే నా జీవితంలో కూడా ఇవన్నీ తీసేస్తారా, సంపద తీసేస్తారా, కాదండి. మనకి ఏవైతే అవసరం లేవో అవి మాత్రమే దేవుడు తీసేయడం జరుగుతుంది.
ఏవైతే అవసరమో తప్పకుండా దేవాదేవుడు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎలా దేవాదేవుడు మనకు అవసరమైంది ఎలా తెచ్చి ఇస్తారో దాని గురించి ఒక అద్భుతమైన వృత్తాంతం ఉందండి. మీకు స్క్రీన్ షేర్ చేసి చూడతాం. ఒకరోజు నేను చెప్పాను కదండి, మాధవేంద్రపురి వెళ్ళి ఎవరన్నా అడిగి వారు ఇస్తేనే అది తీసుకునేవారు అనమాట. అది కూడా కాదు, నేను చెప్పాను కదా, ఎవరన్నా తెచ్చి ఇస్తే అది తీసుకునే తను ఆ రోజు ప్రసాదం అనేది తీసుకొని అలా ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఎవ్వరు రాలేదండి, ఎవ్వరు ఏమి ఇవ్వలేదు. తను పూర్తి నమ్మకం, కృష్ణ ఇవాళ ఇస్తే తీసుకుంటా లేదంటే లేదు అన్న భావంతో తను ఉన్నారు. అలా ఒక రోజు ఏమైందంటే, ఎవ్వరు సాయంకాలం దాకా ఏమి ఇవ్వకపోయేసరికి నేను చెప్పాను కదా, కృష్ణ మనకి ఏం కావాలో తను సమకూర్చడం జరుగుతుంది. లేని పక్షంలో స్వయంగా తనే వచ్చి మనకి ఏది కావాలో అది ఇవ్వడం జరుగుతుంది. అలా గొప్ప భక్తుడు మాధవేంద్రపురి తను హరినామం చేస్తూ నిఘ్నమైపోయి, అంటే అసలు మరిచిపోయాడు, తనకి భోజనం కూడా చేయలేదని చెప్పి కృష్ణుడే సాక్షాత్ ఒక బాలుడి రూపంలో వచ్చి తనకి ఒక క్యాన్ లో పాలు పట్టుకొని వచ్చి ఇవ్వడం జరిగిందండి. ఆ ఒక ఫోటో ఉందండి నా దగ్గర, నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇలా చూడండి, కృష్ణనే స్వయంగా అలా వచ్చి ఒక, అంటే చిన్న క్యాన్ లాంటి దాంట్లో తీసుకొని వచ్చి పాలు ఇవ్వడం జరిగింది. మాధవేంద్ర కూడా చూసి ఆశ్చర్యపోయాడు, అద్భుతంగా ఉన్నాడు ఈ బాలుడు, ఎవరప్పా ఈ బాలుడు అని తను అడగడం జరిగింది. నాయన నువ్వు ఎవరు, నాయన మీరు ఎవరు అని అడగడంతో తను చెప్పాడు, నేను గొప్ప బాలుణ్ణి. అంటే రెండు అర్థాలు ఉన్నాయండి, అంటే ఆవుల్ని నేను పోషిస్తానని చెప్పడము, అలాగే పెంచుతానని చెప్పడం, అలాగే ఇంకో గొప్ప బాలుడు ఎవరు అంటే మన కృష్ణ అనమాట, సాక్షాత్ కృష్ణ. అలా తను చెప్పడం తోటి ఆశ్చర్యపోయి, అసలు ఈ మాటలు రావు అనమాట. మనం కృష్ణుని చూసినాం అనుకోండి, మనకి ఎలాంటి మాటలు రావు. ఇక్కడ చూడండి అద్భుతంగా ఎంత, అంటే బాలుడి రూపంలో తను వచ్చాడో ఆ రూపాన్ని చూసి తను మైమర్చిపోయి అలానే ఉండిపోయాడు. అసలు ఈ బాబుని ఎంత అద్భుతంగా ఉంటాడు ఈ బాబు అని ఇలా చూస్తూ ఉండిపోవడం జరిగింది. అలా చూసి కొద్దిసేపు అయిన తర్వాత తను అడిగాడు, అసలు ఎవరినైనా నువ్వు ఎందుకు వచ్చావు అని అడగడంతో తన ఒక భావాన్ని తను వ్యక్తపరచడం జరిగింది. నేను ఇక్కడ గొప్ప వాళ్ళని, నేను ఆవుల్ని అవన్నీ ఇక్కడ తీసుకొని వెళ్తుంటాను. ఇక్కడ మాతాజీ అక్కడ ఉన్న, అంటే చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది, ఎవరో గొప్ప వ్యక్తి అక్కడ కూర్చొని హరినామం చేస్తున్నారు, అతను ఉదయం నుంచి మేము ఏం తినగా చూడలేదు అని ఇలా చెప్తుంటే విన్నాను నేను. నా దగ్గర పాలు ఎక్కువ ఉన్నాయి, మేము ఆ ఆవుల్ని పోషిస్తాం కాబట్టి మా దగ్గర పాలు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఈ పాలు తీసుకో అని చెప్పడం జరిగింది. చాలాసేపు అతను చూసి అలానే ఉండిపోయాడండి. అలా ఉండిపోయిన తర్వాత సరే అని చెప్పి ఆ పాలు తీసుకున్నాడు, ఆ బాలుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మనసులో మొత్తం అదే బాలుడు, ఆ బాలుడు దృశ్యమే రావడం. తను అనుకుంటున్నాడు, నేను ప్రతినిత్యం కృష్ణని కదా ఆలోచిస్తాను, కానీ బాలుడు ఎందుకు నాకు ఇలా నాకు రావడం జరుగుతుందని, సరే అని ఆ పాలు తాగాడండి. ఆ పాలు సాక్షాత్ కృష్ణ తీసుకొని వచ్చి ఇచ్చిన పాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అసలు తాగిన తర్వాత తనకి ఎంతో అద్భుతమైన అనుభూతి అనమాట. అరే ఇంత గొప్ప అనుభూతి నాకు ఎప్పుడు జీవితంలో కలగలేదు అని తను అలా ఆశ్చర్యపోయి అలానే కొద్దిసేపు ఉండిపోయాడు. ఈ బాలుడు ఎవరు సామాన్య బాలుడు కాదు, తను ఇచ్చిన పాలు అత్యద్భుతం. అసలు మనం భౌతిక ప్రపంచంలో చూసినట్టయితే మనం ఒక పదం వాడతామండి, ఏదైనా చాలా ఆ చాలా అద్భుతంగా ఉందనుకోండి ఈ పదార్థం, మనం ఏమని చెప్తామండి? హరి బోల్. ఏమని అమృతంలా చెప్తాం? ఉందంటాం. అమృతం. అమృతంలా ఉందంట. అమృతం లా ఉందంటాం. వ్యక్తులు అరిగిపో అని చెప్తారు, ఓకే, కానీ మనం ఏమని చెప్తాం అంటే అమృతం లా ఉందంటాం. మీరు ఎప్పుడైనా అమృతం టేస్ట్ చేశారండి? అమృతం లా ఉందంటాం. నేను ప్రభుజీ అందరు చెప్తుంటే అంటే అంత మాత్రం ఉందేమో అని మన ఆ భావన. యాక్చువల్ మనం టేస్ట్ చేసి ఉండవచ్చు. మనము 84 లక్షల జీవరాశులు, హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదండి. 84 లక్షల జీవరాశుల్లో మనకి దేవాదేవుడు చెప్తారు, ఆ బ్రహ్మ భూనార్లో ఒక పునరావర్తనార్జున మాము పేతేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని మనకి ఒక శ్లోకం ఉంది. ఆ బ్రహ్మ అంటే బ్రహ్మలోకం నుంచి భూవర్లోకంలో మళ్ళా పునర్జన్మ ఎత్తాల్సిందే. మనము ఈ 84 లక్షల యోనిలో ఒకనొక సందర్భంలో మనము ఆ దేవలోకానికి కూడా మనం వెళ్ళి ఉండవచ్చు అండి, అంటే స్వర్గలోకానికి కూడా వెళ్ళి ఉండవచ్చు. అక్కడ మనము అది కొద్దిగా టేస్ట్ చేసి ఉండవచ్చు. అందుకే అపూర్వ వాసన బలం వల్ల మనకి ఏదైనా చాలా బాగుంది అనుకోండి, అమృతంలా ఉందని మనం ఇలా చెప్పవచ్చు. అలా మాధవేంద్ర పూరి గొప్ప భక్తుడు, నేను చెప్పాను కదండి, తను గోలక బృందం నుంచే రావడం జరిగింది. అలాంటిది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ, అంటే మాధవేంద్ర పూరి తను కూడా అనుభూతి అనేది తనకి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఈ మాధవేంద్ర పూరి ఆ
మనకి అంటే ఈ మాధవేంద్రపురి వచ్చిన తర్వాత తను ఈ కొంచెం వచ్చిన తర్వాత ఈ మాధవేంద్రపురి కూడా స్వయంగా మనకి నేర్పించడానికి తను కూడా దీక్ష తీసుకోవడం జరిగిందండి. మనకి ఇక్కడ కృష్ణ చూసినట్టయితే సందీపముని దగ్గరికి వెళ్ళి తన గురువు దగ్గరికి వెళ్ళి అన్ని నేర్చుకోవడం జరిగింది. అలా దేవాది దేవుడు రామచంద్రమూర్తి కూడా విశ్వామిత్రుడు ఉండడం గురువుగా ఉండడం అనేది చూస్తుంటాం. వీరందరూ మనకి నేర్పించేది ఏంటంటే మనకి ఏది విన్నా కూడా ఎలా మన జీవనాన్ని గడుపుతున్నా కూడా మనకు కూడా తప్పకుండా మన జీవితంలో ఒక గురువు ఉండాలండి. అలా గురు పరంపరలో మనకి జ్ఞానాన్ని ఇవ్వడం. ఈ 4వ అధ్యాయం కూడా చూసినట్టయితే దివ్య జ్ఞానం అండి. దివ్య జ్ఞానం కూడా దేవదేవుడు మొదటి శ్లోకంలో చెప్తారు ఏమని, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నేను సూర్య భగవానికి ఇచ్చాను, సూర్య భగవాన్ నుంచి ఇక్ష్వాకు వచ్చింది, ఇక్ష్వాకు నుంచి ఇలా వచ్చిందని మనం వినడం అనేది చూసాం మొదటి శ్లోకంలోని. అలా ఈ మాధవేంద్రపురి కూడా తను లక్ష్మీపతి తీర్థ అని ఒక మాధవచార్య సంప్రదాయంలో తన దగ్గర కూడా దీక్ష తీసుకోవడం జరిగిందండి. అలా దీక్ష తీసుకోవడం కాదండి, అతను ఆ పరంపరలో ఉంటూ హరినామాన్ని ప్రతినిత్యము జపించడం అనేది జరిగింది. అలా నేను చెప్పాను కదా, తిను కూడా దీక్ష ఇవ్వడం జరిగింది. ఎవరికంటే ఈశ్వరపురికి. అలాగే ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా తిను కూడా దీక్ష అనేది ఇవ్వడం జరిగింది. అలా ఒక ప్రాంతం నుంచి వీరు ఎక్కడ ఒక ప్రాంతంలో స్థిరంగా ఉంటారండి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళడం అనేది మనం చూస్తుంటాం. ముఖ్యంగా గౌడీ వైష్ణవులు ఎక్కడెక్కడ వెళ్తారు అంటే జగన్నాథ్పురికి వెళ్తారు, మాయాపురికి వెళ్తారు, బృందావనం వెళ్తారు. నేను ఇప్పుడు చెప్పిన వృత్తాంతం ఎక్కడ జరిగిందంటే బృందావన్ ప్రాంతంలో ఇది జరిగిందండి. ఇలా జరిగిన తర్వాత తనకి ఆ రోజు ఆనంద పరవశంలో మునిగిపోయి సాక్షాత్ నాకు ఎవరో బాలు నాకు ఏదో ఆ తెలియని అనుభూతి నాకు కలుగుతుందని తను ఆ రోజు అలాగే ఆ బాలుని ఆలోచిస్తూ పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత తనకి అదే బాలుడు కలలోకి రావడం జరిగింది. కలలోకి వచ్చిన తర్వాత ఏ మాధవేంద్రపురి మీరు లేవండి అని చెప్పి లేపి తన చేయి పట్టుకొని ఒక ప్రాంతాన్ని తీసుకువెళ్ళాడండి. తీసుకువెళ్ళి తను చెప్పాడు, నేను ఇక్కడ కింద ఉన్నాను, చాలా రోజులు ఇక్కడ ఉండిపోయాను, నన్ను పైకి తీసుకువచ్చి నన్ను పైకి తీసుకురాయ్యా, నేను వేడిని భరించలేకపోతున్నాను, పైకి తీసుకురాయ్యా అని ఇలా చెప్పడం జరిగింది. అలా వచ్చిన బాలుడు ఎవరో కాదు, సాక్షాత్ కృష్ణ అని తను ఇట్లా నిద్ర లేచి తను అనుకున్నాడు అనమాట. అయ్యా నేను అనుకోవడము నేను అంటే నేను దేవాదేవుడికి సేవ చేయాలి కానీ దేవాదేవుడు వచ్చి నాకు సేవ చేశాడని బాధపడ్డాడు. మనం ఎలా ఆలోచిస్తాం అంటే ఆహా అబ్బా నా గురించి కృష్ణ వచ్చారని మనం దండలో వేసి అందరు చెప్తాం, మరి నా గురించి నాకు కృష్ణ వచ్చారు, కళలో వచ్చినా కూడా మనం చెప్తా ఉన్నాడు, గురువు వచ్చినా కూడా చెప్తాం. కానీ వారి భావం ఎలా ఉంటదంటే నేను ప్రతినిత్యం దేవాదేవుడు సేవ చేయాలి కదా, నేను దేవాదేవుడికి సేవ తీసుకునేది అని ఇలా అనుకున్నాడు. అలా అనుకొని తను అనుకున్నాడు ఏమని అంటే, అరే నా గురించి అంటే సాక్షాత్ ఇక్కడ కృష్ణ వచ్చారు, కృష్ణ నాకు ఏదో చెప్పారు, ఇక్కడ కింద నేనున్న పైకి తీసి నన్ను వేడిని భరించలేకపోతున్నానని చెప్పడం జరిగిందని చెప్పి తను వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వ్యక్తులను తీసుకొని వెళ్ళారు అనమాట. ఆ మాధవేంద్రపురి చెప్తే అంటే చాలా ఫేమస్ అండి. అంటే బృందావనంలో ఎవరు అడిగినా చెప్తారు, అంత ఫేమస్ అని. నేను చెప్పాను కదా, తన ఒక శిష్యుడు ఈశ్వరపురి ఒక శిష్యుడు ఆ చైతన్య మహాప్రభు. అలా ఇతని దగ్గర చెప్పగానే అందరూ ఊర్లో ఉన్న ప్రజలందరూ వెళ్ళి అక్కడ ఎక్కడైతే చెప్పారో అక్కడ తవ్వడం మొదలు పెట్టారు అనమాట. తవ్వగానే అక్కడ ఎవరు వచ్చారంటే సాక్షాత్ కృష్ణ ఒక దర్శనం వారికి అందరికి కలిగింది. కృష్ణ అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఎలా అయితే అందరికి దర్శనం ఇచ్చారో అలాంటి ఒక విగ్రహమే వారికి, అర్చ విగ్రహమే వారికి దొరకడం జరిగింది. అలా తీసి అందరూ అద్భుతంగా ఆ విగ్రహాన్ని తీసి సేవలు చేయడం మొదలు పెట్టారు. అలా సేవలు ఎన్ని అంటే ఎట్లా చేశారు అంటే ఆ సేవలు కూడా ఏదో ఒక రోజు రెండో రోజు ఇట్లా సేవ చేసినట్టు కాదండి. ఆ విగ్రహాన్ని చూడగానే ఆ విగ్రహం మీకు కూడా చూపెడతాండి నేను. అంటే చిట్కెన వేలిపైన సాక్షాత్ కృష్ణ ఎలా అయితే ఎత్తారో అదే దర్శనం అనేది మనకు కలుగుతుందండి. నేను మీకు స్క్రీన్ షాట్ చూపెడతాను. నేను కొంతమంది డివోటీస్ తోటి ఒక ప్రాంతానికి వెళ్ళాను, మీకు ఆల్రెడీ ఆ కథ కూడా చెప్పడం జరిగింది. మరలా మీకు అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా అద్భుతంగా చూడండి, కృష్ణ అసలు కళ్ళు ఎలా ఉన్నాయంటే కృష్ణ మనల్నే చూస్తున్నట్టు భావంలో ఆ దర్శనం అనేది మనకు కలుగుతుంది. ఇలా అద్భుతమైన రూపం ఒక దర్శనం వారికి కలిగింది. అలా తను తీసి పైకి తీసి అక్కడ తనకున్న అంటే శక్తి మేరకి తను చక్కగా అన్ని అలంకరించి, కృష్ణ చెప్పారు కదా అంటే నేను ఉమ్, చాలా ఇదిగా ఉన్నాను అంటే వేడిగా ఉన్నాను అని చెప్పడంతో ఇక్కడ మాధవేంద్రపురి అభిషేకం చేయడం జరిగిందండి. యాక్చువల్ గా ఇక్కడ మాధవేంద్రపురి మనం చూసినట్టయితే ఒక ప్రేమ భక్తి మనకి ఇవ్వడానికి రావడం జరిగిందని చెప్పాను కదండి. ఆ ప్రేమ భక్తిని మనకి ఇవ్వడానికి ఇలా వచ్చినప్పుడు సాక్షాత్ కృష్ణునే వచ్చి తనకి
ఆ దర్శనం అనేది ఇవ్వడం జరిగింది. అలా కొన్ని రోజులైన తర్వాత కృష్ణ స్వయంగా తన కలలోకి వచ్చి చెప్పడం జరిగింది. ఏమని అంటే, నేను వేడి భరించలేకపోతున్నాయ్యా, చాలా రోజులు నేను ఇక్కడ ఉన్నా కదా, నువ్వు వెళ్ళి అంటే పూరి క్షేత్రానికి వెళ్ళి నాకు చందనం తీసుకొచ్చి నాకు పెట్టయ్యా అని ఇలా చెప్పడం జరిగింది. అలా చెప్పడం తోటి తన దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు, నేను చెప్పాను కదా తన దగ్గర శిష్యులు ఉన్నారు. కానీ అరే నా శిష్యులకు చెప్పేస్తాను అని చెప్పి తను ఎప్పుడు ఇలా అనుకోలేదు. తను ఏం చేశాడంటే స్వయంగా తనే, అంటే బృందావన్ నుంచి కాలి నడకన, అప్పట్లో ఎలాంటి వాహనాలు లేవండి, కాలి నడకన తను పూరి జగన్నాథ్ వెళ్ళారు. ఇప్పుడు మనకి వచ్చి కృష్ణ ఏమైనా చెప్పారనుకోండి, అరే ఉదాహరణకి ఉదాహరణకు అనుకోండి మనం ఎలా రెస్పాన్స్ ఇస్తామో చూద్దాం. అరే కృష్ణ వచ్చి మన కళ్ళలో వచ్చి చెప్పారనుకోండి, నీ మొత్తం ఆస్తి అంతా రాసి ఇచ్చేసి నువ్వు ఇస్కాన్లో వచ్చి చేరాయి అని చెప్పారనుకోండి, మనం లేచేమనుకుంటాం అంటే ఇది కల కాదేమో, నాకు ఏదో ఇట్లా మాయలాగా అనిపించిందేమో అని ఇలా అనుకుంటాం, అవునా కదా? అవును అవును ప్రభు. ఎస్ మన మనకి సరే కృష్ణని చెప్పింది అనుకున్నా కూడా మనకి అంత ధైర్యం సరిపోదు అనమాట. అరే మొత్తం వదిలేసి నేను ఇలా జీవనాన్ని గడపాలి అని మనకు ఆ ధైర్యం సరిపోదు. కానీ కలలో వచ్చి చెప్పినా కూడా మాధవేంద్రపురి ఎలా పాటించాడు చూడండి. కల్లో వచ్చి చెప్పాడు కదా అని వెళ్ళి తను తవ్వాడు అక్కడ కృష్ణ యొక్క విగ్రహం అనేది తనకి దొరకడం జరిగింది. అలా కల్లో వచ్చి చెప్పారు కదా, నాకు అరే నిన్న సేవకుని పంపిస్తానని అనుకోలేదండి. తను వృద్ధాప్యంలో ఉన్నారండి, ఏదో యంగ్గా ఉన్నాడు సరే పరిగెత్తి వెళ్ళి తీసుకొస్తాడని కాదు, వృద్ధాప్యంలో ఉన్నారు అయినా కూడా తన ఒక ప్రయాణాన్ని ఎక్కడి నుంచి బృందావనం నుంచి తను జగన్నాథ్పురికి తను వెళ్ళడం జరిగింది. అలా వెళ్తూ 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 నడిచి నడిచి చాలా రోజులు నడిచిన తర్వాత, ఇప్పట్లో అయినా మనం యాత్రకి వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ యాత్రకు వెళ్తున్నాం అనుకోండి, ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కంటిమాల, ఇలా కంటిమాల ధరించినప్పుడు బయట ఎక్కడ పడితే అక్కడ తినరండి వారు. అంటే దేవాదేవుడికి నైవేద్యం వండి దేవాదేవుడికి నైవేద్యం సమర్పించి తులసి వేసి సమర్పించి ఆ ఒక్క ప్రసాదాన్ని తింటుంటారు. అలా ముఖ్యంగా భక్తులు కొంతమంది, ముఖ్యంగా మన భక్తులు బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఎలా అంటే అరే ప్రసాదం ఎలా దొరుకుతుంది, ఎవరన్నా యాత్రకు వెళ్ళాం అనుకోండి, ముఖ్య అంటే మాకు ఒకటే ప్రాబ్లం అంటే ఏంటంటే ప్రసాదం ఇక్కడ తీసుకోవాలి, ఏదైనా ప్రయాణం చేసినా కూడా బంధుమిత్రుల ఇంటికి వెళ్ళినా కూడా ప్రసాదం ఎలా తీసుకోవాలని ఒకటే ఒకటి వారికి ప్రాబ్లం ఉంటుందండి. అలాంటిది ఇక్కడ మాధవేంద్ర కూర్చోనండి, చెప్పాడు కదా అని కృష్ణ చెప్పాడు కదా అని తను బయలుదేరడం జరిగింది. అండ్ అప్పట్లో ఇంకొకటి మనం ముఖ్యమైన విషయం గమనంలోకి తీసుకోవాలి, అది ఏంటంటే మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయండి. అంటే బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమంలో ఎవరు పనిచేస్తారండి? హరే కృష్ణ. ఏంటి ప్రభు? గృహస్థులు 4 ఆశ్రమాలు ఉన్నాయండి మనకి. అర్థంకాలే ప్రభు. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమంలో అంటే పని చేయడం అంటే డబ్బులు సంపాదించడం ఎవరు చేస్తారండి? గృహస్థులు గృహస్థ గృహస్థాశ్రమం. ఆశ్రమం చేస్తారు. అండ్ మిగతా 3 ఆశ్రమాలు ఎవరిపైన డిపెండ్ అయి ఉంటాయంటే గృహస్థ ఆశ్రమం పైన గృహస్థ డిపెండ్ మీద. అయి ఉంటాయి. అప్పట్లో అంట నేను చదివాను, అతిథి గృహాలని కట్టించేవారు. అతిథి గృహం అంటే ఇలా రూమ్ పెట్టేవారు, అందులో అన్ని సరుకులు పెట్టేవారండి. ఎవరైనా అతిథి వచ్చినట్టయితే ఇంట్లో చెప్పాల్సిన అవసరం లేదు, ఆ అతిథి గృహంలోకి వెళ్ళి వారు కూర్చొని వారికి ఏం కావాలో వండుకొని, దేవాదేవుడు చిత్రపటం కూడా ఉంటది అక్కడ, చిత్రపటానికి పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా అతిథి గృహాల్లో తను అంటే ఇలా ప్రసాదం అనేది తీసుకొని అలా వెళ్ళేవారు. మొదటిసారి భారతదేశానికి వచ్చిన అంటే ఆ, అమెరికా అని చెప్తుంటాం, లేదంటే బ్రిటిషర్స్ అని చెప్తుంటాం కదా, వారు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ బిజినెస్, అంటే మొత్తం బిగ్గెస్ట్ బిజినెస్ ఏంటంటే ఫుడ్, అంటే హోటల్స్ పెట్టడము, ఇలాంటివి అనమాట, రెస్టారెంట్స్ పెట్టడము, పడుకోనికి ఉండడము, ఇలాంటిది పెద్ద బిజినెస్ అన్నమాట. ఇంకోటి పెద్ద బిజినెస్ ఏంటంటే స్కూల్స్, అంటే స్కూల్స్ లో చాలా డబ్బులు సంపాదించవచ్చు అని ఈ భావనలో వారు ఉండేవారు అనమాట. అండ్ ఇంకో పెద్ద బిజినెస్ ఏంటంటే ఆస్ట్రాలజీ, అంటే ఇట్లా జ్యోతిష్యం చెప్పడం. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ బిజినెస్ అంటే వైద్యం అనమాట, హాస్పిటల్స్ పెట్టడము. ఈ బిగ్గెస్ట్ బిజినెస్ అండి. భారతదేశానికి వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఇది ఫ్రీ అండి, స్కూల్ ఫ్రీ. మీరు చూడండి చిన్నప్పుడే గురుకులాలకు పంపించేవారు, గురువు దగ్గర నేర్చుకొని గురువుకి నీ శక్తి మేరకు ఏమైనా దక్షిణ ఇస్తే ఆ దక్షిణ అనేది తీసుకోవచ్చు. కొన్ని గురుకులాలకి వెళ్ళిన తర్వాత భోజనానికి ఏమైనా డబ్బులు కట్టాలంటే అది కూడా లేదండి. అక్కడికి వెళ్ళినా కూడా వారు ఏంటంటే గురువు పత్ని ఏదైతే చెప్తుందో వారు అడిగి కట్టెలు కొట్టుకొని రావడము, ఒకరు కూరగాయలు తీసుకురావడం, అలా చేయడం అనేది చూస్తుంటాం. ఈ మొత్తం వృత్తాంతం మీకు ఎందుకు చెప్పానంటే మరి కొన్ని సందేహాలు కలగవచ్చు, అరే నిజమా కాదా అని. యాక్చువల్ గా మీరు నమ్మండి, ఏదైనా నమ్మి చేయండి, తప్పకుండా దాని అద్భుతమైన ఫలాన్ని మనం సంపాదించుకోవచ్చు. అలా అతిథి గృహాలు ఉండడం వల్ల, గురుకులాలకి వెళ్ళడం వల్ల ఎలాంటి అంటే
ఆనందంగా భారతదేశంలో మన జీవనాన్ని గడిపేవారండి. మనం కృష్ణదేవరాయలు ఒక రాజ్యంలో మనకు చెప్పారు, బుట్టలలో వజ్ర వైడూర్యాలు పెట్టి ఇలా పెట్టేవారు మార్కెట్ లో. మనం ఇప్పుడు కూరగాయలు ఎలా అయితే అమ్ముకుంటున్నామో అలా ఆ బిజినెస్ అని చేసేవారు అని కూడా మనం వినడం జరిగింది. అంటే ఎప్పుడో కాదండి, అంటే రీసెంట్ గా మనం చూసినా కూడా అంత అద్భుతంగా మనం జీవనాన్ని గడిపేవారం. కానీ మనం ఎప్పుడైతే మన సభ్యత సంస్కృతిని పక్కన పెట్టేసి, వారు అనుకున్నారు మనం భారతదేశాన్ని పరిపాలించడం అసాధ్యం, ఎందుకంటే ఇవి 4 ఫ్రీ వారి దగ్గర, కానీ అద్భుతమైన సంపద ఉంది, ఎలా అయినా దోచుకోవాలని వారు ఏం చేశారంటే మొదటిగా మనల్ని ఎక్కడ దెబ్బతీశారంటే మన సభ్యత సంస్కృతి తీసేంత వరకు వీరు మనం చెప్పింది వినరు అని మెల్లమెల్లగా ఇవన్నీ మన నుంచి తీసేయడం జరిగిందండి. కానీ నేను చెప్పాను కదండి, దేవాదేవుడు ఎప్పుడైనా పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాగే అంటే మనం యోగ నష్ట పరంతప యోగ అంటే దేవాదేవుడు ఇచ్చిన యోగ గనక, అంటే ఈ భౌతిక జ్ఞానం గనక నష్టమైతే తప్పకుండా తనే స్వయంగా వచ్చి ఇవ్వడము, లేదా ఒక శిష్యుని పంపించి ఇవ్వడము, అలా గొప్ప ఆచార్యని పంపించడం అనేది చూసాం. అలా తను ప్రయాణం చేస్తూ చేస్తూ ఎక్కడైతే ప్రసాదం ఉందో అక్కడనే తింటూ తను వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారంటే పూరి జగన్నాథ్ క్షేత్రం దగ్గరలో ఒక గోపీనాథ్ అని ఒక మందిరం ఉందండి, అక్కడికి వెళ్ళారు. ఆ గోపీనాథ్ మందిరానికి వెళ్ళగానే మనం ఉదాహరణకి ఎక్కడన్నా ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం ఫేమస్ అది అడిగి మనం తీసుకునే ప్రయత్నం అనేది చేస్తుంటాం అనమాట. మేము కూడా ఇప్పుడు యాత్రకు వెళ్ళాం అనుకోండి, వారు మమ్మల్ని చూసి ఏమంటారంటే సౌత్ ఇండియన్ మీల్స్ పెట్టాలంటే మేము అది కాదు, మీ దగ్గర ఏ స్పెషల్ అదే పెట్టండి అని ఇలా అడుగుతుంటాం అనమాట. ఏదో ఒక స్పెషల్ ఐటమ్ చేయించి, సరే తప్పకుండా సాంబార్ కొంతమంది తినలేరు కాబట్టి అలాంటి పెడుతుంటాం, కానీ ఎక్కడ ఏది స్పెషలో అది తినే ప్రయత్నం చేస్తుంటాం. తను కూడా అడిగాడు అనమాట, ఈ గోపీనాథ్ మందిరంలో అసలు ఏం ఫేమస్ అని తను అడగడం జరిగింది. అడగగానే వాళ్ళందరూ చెప్పారనమాట, దేవదేవుడికి మేము ఖీర్ వండి పెట్టి పెడుతుంటామని ఇలా చెప్పడం జరిగింది. అలా అప్పుడు చెప్పడంతో అక్కడ ఉన్న పూజారి కుండలలో ఖీర్ తీసుకెళ్తారండి. ఇలా కుండలలో నిన్న కొంతమంది డివోటీస్ వచ్చిన వాళ్ళు చూసి ఉండవచ్చు, వేసుకొని అందరం పూడలో మేము అభిషేకం చేసాం, కుండల్లో జ్యూసులన్నీ చేసి కుండల నుంచి అభిషేకం అనేది చేయడం జరిగింది. అలా అక్కడ కుండల్లో ఒక అద్భుతమైన పాయసం చేసి వారు తీసుకెళ్తున్నారు అనమాట, దాన్ని కీర్ అంటారు. ఆ కీర్ అని తీసుకొని వెళ్తుంటే తను అనుకున్నాడు అనమాట, అంటే అబ్బా ఆ ప్రసాదం తింటే బాగుంటది, నేను కూడా కీర్ టేస్ట్ చేస్తే బాగుంటది అని అనుకున్నాడు అంతే. అనుకోగానే తను అనుకున్నాడు, దేవాది దేవుడికి ఇంకా భోగే పెట్టలేదు, భోగి పెట్టకుండా నాకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి అని చెప్పి తను తిట్టుకొని అక్కడికి నుంచి వెళ్ళిపోయారండి. నాకు ఇలాంటి భావన రావడం ఏంది అని చెప్పి అక్కడికి నుంచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి దేవదేవుడికి నాకు తెలిసి అంటే 12 కుండలు అనుకుంటా, ఎగ్జాక్ట్ ఫిగర్ కాదండి, మనకి ఇందులో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవదేవుడికి ఇలా నైవేద్యం పెడతాం అనే కుండలో కీరు పెడితే, నా భక్తుడు ఒక కోరిక కలిగింది, మాధవేంద్రపురికి కోరిక కలిగింది, వీరికి ఎవరో మాధవేంద్రపురి ఎవరో తెలియదు, బృందావనంలో అంటే తెలుసా అండి, కానీ వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తెలియదు కదా అని చెప్పేసి స్వయంగా అక్కడ గోపీనాథుడు తను ఏం చేశాడంటే ఆ కీరుని దాపెట్టేశాడు, ఒక కుండని దాపెట్టేశాడు. అలా అందరికి ఆ తర్వాత ఏం చేస్తారంటే అందరు పనిచేస్తారు, పనిచేసిన తర్వాత నైట్ కలలో పూజారికి తను వచ్చి చెప్పాడు అనమాట, అయ్యా నా గొప్ప భక్తుడు మాధవేంద్రపురి వచ్చారు, తను కీర్ తిందాం అనుకున్నాడు, ఆ కీర్ నేను దాపెట్టేశాను అయ్యా వెనకాల, ఆ కీర్ తనకి ఇయ్యండి అయ్యా అని ఇలా చెప్పడం జరిగింది. అతను లేచి ఆశ్చర్యపోయాడు, అసలు నాకు కల రావడం ఇది నిజమా అబద్ధమా అని. తను ఏం చేశాడంటే నిజమా అబద్ధం అని తన మందిరానికి వెళ్ళి నిజంగానే వెనకాల చూస్తే తను చెప్పాడు, కృష్ణ ఎక్కడ దాపెట్టాను కూడా చెప్పాడండి, నా వెనకాల గౌతి దగ్గర దాపెట్టాను ఇలా చెప్తే వెనకాల వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడనే కీరుకుంటుందండి. ముంగడ పెట్టినది ముంగడనే ఉండాలి కదండి, కానీ వెనకకి వెళ్ళిపోయింది. అలా తను తీసుకొని తను అడిగాడు అనమాట, మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ మాధవేంద్రపురి ఎవరు అని ఇలా అరవగానే ఆశ్చర్యపోయాడు మాధవేంద్రపురి, అరే నేను అంటే ఎవరు తెలియదు కదా, అలాంటిది నా దగ్గరికి ఎవరు వచ్చారప్పా అని చెప్పి తను ఆశ్చర్యపోయి తను అడిగాడు, అసలు మీరు ఎవరు నా గురించి ఎందుకు అడుగుతున్నారు అంటే, తను గట్టిగా చెప్పడం అనమాట, మీ గురించి దేవాది దేవుడు ఒక కుండని దాపెట్టేసి కీర్ని దాపెట్టేసి ఇలా నాకు కల్లో వచ్చి చెప్పడం జరిగింది, మీకు ఒక కోరిక కలిగిందంట, మీరు ఎంత గొప్ప భక్తుడు ఉండవచ్చు అని ఇలా చెప్పగానే తను సిగ్గుపడ్డాడండి. అంటే ఏం గర్వపడలేదు, అయ్యో నేను దేవాదేవుడి దగ్గర మళ్ళా సేవ తీసుకోవడం ఏంది, నా గురించి దేవాదేవుడు ఇలా కుండ దాపెట్టి ఇలా పేరు రావడం ఏంది. అప్పటి నుంచి దానికి పేరు ఏంటంటే కీర్ చోర్ గోపీనాథ్ అండి. కీర్ చోరు గోపీనాథ్ అని పేరు రావడం, అంటే కీర్ని దొంగలించాడు అంటే. అయినా కూడా పర్లేదండి, ఇప్పుడు దేవాదేవుడికి ఎన్నో పేర్లు ఉండడం చూస్తుంటాం, మాకన్ చోరు, రన్ చోర్ అని, అంటే యుద్ధం నుంచి వెళ్ళిపోయారండి. కృష్ణ ఎప్పుడు ఇలాంటి ఆలోచించాడు, నా భక్తుడికి నేను ఏం చేయాలని అలా ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచించి కీర్కుండా దాపెట్టేసిన తర్వాత ఆ కీర్ ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి తను వెళ్ళిపోయాడండి. ఎందుకు అంటే తను వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, అరే నేను ఇక్కడ ఉంటే నన్ను ఇలా ఫేమస్ చేసేసి నన్ను ఇది చేసేస్తారు,
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనకి ఏమైనా ఫేమస్ అయిందనుకో మనం అక్కడనే ఉండిపోతుంటాం. చాలా మంది, నేను ఒక వృత్తాంతం తర్వాత ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా ఫేమస్ కాగానే మనకు తెలియకుండా ఇక మాయ అనేది అటాక్ చేస్తుంటది. శిలప్రభుపాద వారు వారి శిష్యులు చెప్పారంట, ఐఎమ్ వెరీ మచ్ అఫ్రేడ్ ఆఫ్ యూ. నేను మీ మీ గురించి నేను బాధపడుతున్నా. దేనికి అంటే మీరు మాయని, మాయ ఒక శక్తి మీకు అర్థం కావట్లేదు అని చెప్పడం జరిగింది. మనం కూడా ఆ మాయకి తెలియకుండా అలా ఎప్పుడన్నా, అంటే ఏమన్నా దొరికింది అనుకోండి, అంటే నేమ్ కానీ ఫేమ్ కానీ డబ్బులు కానీ ఇలా వచ్చాయనుకోండి, మన దేవదాన్ని మర్చిపోతుంటాం. అలా తను అనుకున్నాడు అనమాట, అరే నన్ను ఇలా ఫేమస్ చేసేస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఆ ప్రాంతం నుంచి తను వెళ్ళిపోయారు. చెప్పారు కదండి, స్వామి వారు తనకు స్వయంగా చెప్పడం జరిగింది ఏమని, చందనం తీసుకురమ్మని. అలా తను కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ రాజుకి చెప్పడం జరిగింది. అప్పటికే రాజు కూడా తెలిసిపోయింది అనమాట, మహారాజేంద్రపురి ఒక గొప్ప భక్తుడు అని తనకు కూడా తెలిసిపోయింది. అలా చెప్పి తనకి చందనం కావాలో అంత ఇచ్చారండి. ఇప్పట్లో కదండి, అప్పుడు కూడా చందనం తీసుకుని వెళ్తుంటే ట్యాక్స్ అనేది కట్టాలి. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వాళ్ళకి తీసుకెళ్తుంటే ట్యాక్స్ కట్టాలి. రాజు రాసిచ్చారంట, ఇతను చాలా గొప్ప భక్తుడు, ఇతని దగ్గర ట్యాక్స్ కూడా తీసుకోవద్దని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. అలా తిరిగి మళ్ళీ ఆ చందనాన్ని ఆ సేవకుడిని తీసుకొని, సేవకుని కూడా ఇచ్చారంట రాజు, ఆ సేవకుడిని తీసుకొని చందనం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవాదేవుడు చెప్పారనమాట, ఆ తనకి ఏమని, నేను గోపీనాథ్ వేరు కాదు, నువ్వు గోపీనాథ్కి చందనము పెట్టయ్యా అని చెప్పడం జరిగింది. ఆ అక్షయ తృతీయ రోజు తనకి ఆ చందనాన్ని ఆ గోపీనాథ్కి పెట్టడం జరిగింది. మనం ఎలా అనుకుంటాం అంటే, నీ గురించి అంత దూరం వెళ్ళి తెచ్చాను, పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, మనం వెళ్ళి తెస్తాం. నీ గురించి ఎంత దూరం కింద తెచ్చుకొని వచ్చాను, నువ్వు అడిగావు తిను ఇప్పుడు అని బలవంతంగా తినిపిస్తున్నావు. ఇక్కడ భక్తుడు అలా చెప్పలేదు, నీ గురించి ఎన్ని రోజులు ప్రయాణం చేసి వస్తే నాకు కాదు అక్కడ పెట్టే అని చెప్తావా, అలా ఎలా అవుతుంది అని అనలేదండి. సరే, గోపీనాథ్ ఇది వేరే కాదంటుంటదని ఆ గోపీనాథ్ కి చందనం అనేది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్కాన్ లో, ప్రతి ఒక్క ఇస్కాన్ టెంపుల్లో, మెజారిటీ ఆఫ్ ద ఇస్కాన్ టెంపుల్లో మనము దేవాదేవుడి దగ్గరికి వెళ్ళినట్టయితే చందన దర్శనం అనేది కలుగుతుందండి. ఎందుకంటే ఈ సమయంలో దేవాదేవుడికి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చందనం అనేది పెట్టడం అనేది జరుగుతుందన్న మనకి, మనం కూడా ఇవి ఇప్పుడు కూడా ఆచరిస్తున్నామండి. మనం రీసెంట్ గా ఒకసారి మేము ఒక కోర్స్కి వెళ్ళామండి, అంటే డిటి వర్షిప్ కోర్స్ అని ఉంటది. అంటే దేవదేవుని ఎలా పూజించాలి, తను ఒకటే చెప్పారండి మాకు మొదట్లో, ఏమని అంటే, దేవదేవుని ఏదో తీసుకొని వచ్చి, అంటే మెడకి వేసిన గంటను మెడకి వేసిన ఏదో డోర్ లాగా భావించొద్దు, అంటే ఒక భారంగా భావించొద్దు, మీ ఇంట్లో మనిషిలాగా భావించాలి అని చెప్పడం జరిగింది. అలా కృష్ణ ఎవరో కాదండి, అంటే ఇంట్లో కనుక మనకు అర్చ విగ్రహాలు ఉన్నాయనుకోండి, అది ఎవరో ఒక సాక్షాత్ కృష్ణ అని భావించాలి. మన పిల్లోడైతే ఎలా అయితే ఉంటే మనం ఎలా చూసుకుంటామో కృష్ణాన్ని కూడా అలానే చూసుకోవాలని తను చెప్పారు. చెప్తే నేను ఆశ్చర్యపోయాను. మనం చూడండి, అందరు అనుకుంటారు, అరే ఇలా చందనం ఎందుకు పెట్టాలండి, ఇవన్నీ ఎందుకు పెట్టాలి, ముఖ్యంగా యజ్ఞం చేస్తుంటే అందరు అంటుంటారు అనమాట, ఎందుకంటే ఇంత నెయ్యిని వేస్ట్ చేస్తారు మీరు, సమిధలు అవన్నీ వేస్ట్ చేస్తుంటారు, ద్రవ్యాన్ని వేస్ట్ చేస్తుంటారు, పండ్లని వేస్ట్ చేసి యజ్ఞంలో వేసేస్తుంటారు మీరు, యజ్ఞంలో ఇలా వేస్తే మీకు ఏమొస్తుందండి, ఇలా మనల్ని ప్రశ్నలు అడగడం అనేది చూస్తుంటాం. వారికి సమాధానం ఇవ్వండి, ఏమని అంటే, నేను రీసెంట్ క్లాస్ లో కూడా క్లాస్ లో చెప్పాను, ఈ క్లాస్ కాదనుకుంటా. మనము ఏదైనా దెబ్బ తగిలిందని, కాలు దెబ్బ తగిలిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ టాబ్లెట్ ఇస్తారండి. టాబ్లెట్ పేషెంట్ అడిగాడు అనమాట, టాబ్లెట్ ఎక్కడ వేయాలండి, దెబ్బ ఎక్కడ తగిలిందో దాన్ని పౌడర్ చేసేయాలని అడిగాడు. డాక్టర్ చెప్పాడు, కాదు నాయనా, నోట్లో వేసుకో, నీళ్లు తాగు, నీకు ఆ పుండని తగ్గిపోతుంది అని చెప్పాడు. తను అంటున్నాడు అనమాట, అసలు కాలికి దెబ్బ తగిలితే నోట్లో వేసుకోమంటున్నావు, డాక్టరేనా అంటే, తను చెప్పాడు, నేను డాక్టర్ని, నేను చదివాను, నాకు తెలుసా నీకు తెలుసా అని అడిగాడు. అలా మనకి కాలికి దెబ్బ తగిలితేనే నోట్లో టాబ్లెట్ వేసుకోవాలండి, మనకి వర్షాలు రావాలి, దేవాదేవుడు కృప రావాలంటే యజ్ఞయాగాలు కూడా చేయాలండి, ఇవాళ రేపు సంకీర్తన యజ్ఞం అనేది మనం చేయాలి. అలా తను నమ్మి, అంటే అలా దేవాదేవుడికి ఆ చందనం అనేది రాయడం జరిగింది. ఇవంతా మీకు ఎందుకు చెప్పానంటే, భావం అండి. మనకి ఇక్కడ ఆ ఈ చైతన్య మహాప్రభు వచ్చింది, ఈశ్వరపురి వచ్చింది, మాధవేంద్రపురి వచ్చింది, మనకు తెలియజేయడానికి. అంటే దేవాదేవుని మనం పూజించే భావం మనం ఎలా ఉండాలి, దేవాదేవుని ఏ భావంతో మనం పూజించాలి, ఎంత భక్తి ఉండాలి మనకి నేర్పించడానికి వారు రావడం జరిగింది. అలా తను ఆ చందనాన్ని అక్కడ పెట్టేసి చక్కగా అప్లై చేసేసి, అంటే మొత్తం చేసి అలంకరణ చేసి తను మరలా తిరిగి బృందావనికి రావడం జరిగింది. ఇలా అద్భుతమైన లీలలు తను ప్రతినిత్యం చేయడం జరిగింది తన శిష్యులతో పాటు. ఆ ఒక అద్భుతమైన వృత్తాంతం ఈ, అంటే కీర్షోర్ గోపీనాథ్, ఇప్పటికి కూడా మీరు వెళ్ళినట్టే ఒరిస్సా ప్రాంతం నుంచి దాదాపు 100-200 కిలోమీటర్స్ ఉంటుందండి. అక్కడ కనుక వెళ్ళినట్టయితే మనం ఆ కీర్షోర్ గోపీనాథ్ ఒక దర్శనం మనం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా అక్కడ కీర్షోర్ అంటే గోపీనాథ్ అంటే చాలా ఫేమస్ అండి. ఈ, అంటే బ్రహ్మ మాధవ గౌడీ సంప్రదాయంలో మనం చూసినట్టయితే ఎంత అద్భుతమైన వారు మనకి, అంటే ఇలా వచ్చి ఆ మనకి ఈ అన్ని లీలలు చేసి, ఇవన్నీ మనకి ప్రేమ భావం ఎలా ఉంటుందో వారు వచ్చి నేర్పించి మనకి
వెళ్ళడం జరిగిందండి. అలా చైతన్య మహాప్రభువు కూడా మనకి ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత కూడా అద్భుతమైన ఒక పరవశంలో, ప్రేమ పరవశంలో మునిగిపోయి ఆ తను కూడా కీర్తన అనేది చేయడము, ఈ హరినామ సంకీర్తన చేయడం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈ బ్రహ్మ మాధవ గౌడీయ సాంప్రదాయంలో మనము ఇలాంటి గొప్ప ఆచార్యులు మనకి ఏవైతే మనకి నేర్పించారో అవన్నీ మనం కూడా మనకు అంటే అంత భావన మనం చేయకపోవచ్చు అండి. కానీ మనం కూడా ఏమని నమ్మాలంటే మనం పూజిస్తుంది ఏదో రాయి కాదు. మీకు ఇంకోసారి ఇంకో వృత్తాంతం కూడా లాస్ట్ క్లాస్ చెప్పడం జరిగింది. చాలా మంది అనుకుంటారు అనమాట, మనం రాళ్ళని పూజిస్తున్నాం. కాదండి, అక్కడ అర్చ విగ్రహం అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసిన అర్చ విగ్రహాన్ని మనం పూజిస్తున్నామని మనం ప్రతినిత్యం మర్చిపోకుండా మనం కూడా ఇదే భావంలో మనం కూడా దేవాదేవుని పూజించామనుకోండి, తప్పకుండా దేవాదేవుడు మనతో కూడా ప్రతిస్పందించడం అని జరుగుతుంది. అంతెందుకండి, అంటే రీసెంట్ గా జరిగిన ఒక వృత్తాంతం మీకు చెప్పి వాళ్ళ ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక మాతాజీ తను వృద్ధులు అయిపోయిన తర్వాత కొడుకు కూడా దగ్గరలో ఉండట్లేదు. కొడుకు కూడా వృత్తిరీత్యా బయటికి వెళ్ళిపోయారు. భర్తని కోల్పోయింది. తను చాలా బాధపడుతుంది. ఇంట్లో ఒంటరిగా నేను ఉన్నాను. అసలు చాలా లైఫ్ అంతా బోరింగ్ ఉందని తను ఏం చేసిందంటే, ఎవరో చెప్తే బృందావన్కి వెళ్ళమ్మా, ఇలా ఢిల్లీ ప్రాంతంలో ఉన్నావు కదా, బృందావన్ కనుక వెళ్ళినట్టయితే నీకు చక్కగా దేవదేవుడు ఒక దర్శనం కలుగుతుంది అని చెప్తే తను ఏం చేసిందంటే కొంతమంది భక్తులతోటి బృందావన్ వెళ్ళింది. బృందావన్ వెళ్ళిన తర్వాత అక్కడ లడ్డు గోపాల్ ఫేమస్ అండి. లడ్డు గోపాల్ ఎందుకు ఫేమస్ అంటే ఒకనొక సందర్భంలో మీరు చూడండి, చిన్న బాలు లడ్డు పట్టుకొని ఉంటారు అనమాట. ఇట్లా లడ్డు పట్టుకొని ఉండడం అంటే వాయిస్ కట్ చూస్తుంటాం. అవుతుంది ప్రభుజీ. అవునా అండి? లేదు ప్రభుజీ, బాగానే ఉంది, లేదు క్లియర్ గా వినిపిస్తుంది. ఉంది. బాగానే ఉంది ప్రభుజీ. బాగానే మీరు ఉంది. బాగానే ఉంటుంది. మీ నెట్వర్క్ కొద్ది ప్రాబ్లం ఉంటుంది కదా, చెక్ నాకు చేయండి. అవునా ఆ, ప్రభుజీ? మీ- ఓకే ప్రభుజీ. మీ నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే. అలా లడ్డు గోపాల్ మనం చూసినట్టయితే ఒకనొక సందర్భంలో గొప్ప వ్యక్తి అండి, భక్తుడు. తను ఏం చేశాడంటే తను ప్రతినిత్యం దేవాదేవుడికి నైవేద్యం పెట్టేవాడు అనమాట. నైవేద్యం పెట్టిన తర్వాత ఒకనొక సందర్భంలో తన పని రీత్యా అంటే కొద్దిగా పని ఉండడం తోటి తను ఏం చేశాడంటే బయటికి వెళ్తూ వాళ్ళ అబ్బాయికి చెప్పాడు, నాయన ఆ అంటే ఎవరైతే దేవదేవుడికి ఉన్నారో నైవేద్యం పెట్టాయ్యా అని చెప్పాడు. తనకు తెలియదండి, మనం సినిమాలో చూసిండొచ్చు కానీ ఈ వృత్తాంతం ఒకసారి వినండి. ఆ తను ఏం చేశాడంటే సరే అని చెప్పేసి వారి నాన్నగారు చెప్పారని చెప్పేసి ఆడుకొని వెళ్లే ముందు దేవాదేవుడి నైవేద్యం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టి తను ఏమనుకుంటుంటే దేవాదేవుడు స్వయంగా తినేసి వెళ్ళిపోతాడేమో అని చెప్తున్నాడు అనమాట. కృష్ణ తొందరగా వచ్చి తిని వెళ్ళి, కృష్ణ తొందరగా వెళ్ళి నేను ఆడుకోవాలి కృష్ణ, నువ్వు ఇట్లా చేయ కృష్ణ అని చెప్పడం తోటి కృష్ణ భక్తవత్సల అండి, అంటే ఆ భక్తికి మెచ్చి తను దేవాదేవుడు స్వయంగా వచ్చి ఆ ప్రశాంతిని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వచ్చి అడిగాడు అనమాట, అరే ప్రసాదం ఏదిరా నాయన అంటే, కృష్ణ తినేశాడు అని. కృష్ణ తినడం ఏందిరా నాయన, నువ్వే తిన్నవా ఏంది అని చెప్తే, లేదు నేను కృష్ణ తిన్నాడు అంటే, తన అతను గొప్ప భక్తుడు అండి, ఏదో నమ్మకుంటా పిల్లుడిని ఏమనలేదు. సరే ఒక పని చేయి, లడ్డూలు నీకు ఇస్తాను, లడ్డూలు వెళ్ళి దేవదేవుడు నైవేద్యం పెట్టా అని చెప్పి తను చాటు నుంచి తను చూడ మొదలు పెట్టాడు అనమాట. అసలు నిజంగా వస్తాడు లేదండి, ఆ పిల్లోడు అలానే వెళ్ళాడు. కృష్ణ తొందర రా కృష్ణ, తిని వెళ్ళిపో, నేను ఆడుకొని వెళ్ళాలి అని ఇలా చెప్తుంటే కొద్దిసేపు కాగానే చిన్న కృష్ణ బాలుడు రూపంలో వచ్చి ఇలా లడ్డు పట్టుకున్నాడు అని. తను ఇలా కర్టెన్ తీయగానే అలాగే ఆ విగ్రహం అనేది అలాగే మారిపోయింది. అందుకే దానికి లడ్డు గోపాల్ అంటుంటారు అనమాట. అంటే చిన్న బాలులో వచ్చి లడ్డు తీసుకుందామని తినబోతుంటే అలా కర్టెన్ తీసేసరికి అలానే ఆ విగ్రహ రూపంలో ఆ దర్శనం అనేది కలిగింది. ఈ మాతాజీ ఎవరైతే చెప్పారో ఆ బృందావన్ వెళ్ళిన తర్వాత లడ్డు గోపాల్ని చూసి తనకి ఎంత ఆసక్తి కలిగిందంటే, లడ్డు గోపాల్ అన్నే చూస్తున్నాడేమో అని చెప్పి తనకి ఇలా ఆసక్తి కలిగింది. అండ్ దాని తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతుంటారు కదండి, మనం ముఖ్యంగా యాత్రకు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే సాధువుల యొక్క సంఘం అనేది చేయాలి. అలా ఒక సాధువు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తన బాధ మొత్తం చెప్పినప్పుడు తను చెప్పారనమాట, ఎందుకమ్మా నువ్వు ఒక్కదాని ఉంటున్నావు అనుకుంటున్నావు, నువ్వు పని చేయి లడ్డు గోపాల్ని తీసుకెళ్ళమ్మా అని చెప్పడంతో తను ఒక కొట్టుకు వెళ్ళి లడ్డు గోపాల్ని తీసుకెళ్దామని కొట్టుకు వెళ్ళి కొనుక్కొని వెళ్దామని వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ ఒక లడ్డు గోపాల్, అన్ని లడ్డు గోపాల్ కంటే ఒక లడ్డు గోపాల్ తన్నే చూస్తున్నట్టు అనిపించింది అనమాట. తన్నే చూస్తున్నట్టు అనిపించి తను ఏం చేసింది, సరే ఈ లడ్డు గోపాల్ తీసుకెళ్తాని తను తీసుకొని వెళ్ళింది. ప్రతి నిత్యం అండి, రీసెంట్ గా మాతాజీ మా ఇంటికి వచ్చారు. ఆ తనకు లడ్డు గోపాల్ ఉన్నారు. తను లడ్డు గోపాల్ తినిపిస్తా అని చెప్పి ఒక స్పూన్ పెట్టిన తర్వాత నేను సరే మాతాజీ అని ఏదో నామమాత్రంగా తనకి అని ఇలా పెట్టానండి. తను అంటుంది, ప్రభు ఒకటేసారి ఎందుకు పెట్టారు, ఇంకా తినిపించాను లడ్డు గోపాల్కి అని అంటే, నేను అనుకున్నా ఎంత ప్రేమ భావం ఉంది నాకెందుకు లేదా అని నాకు అనిపించింది. అలా తను కూడా ప్రతినిత్యం వెళ్ళి ఒక చిన్న పిల్లోని ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేదండి. చిన్న పిల్లోని ఎలా చూసుకుంటుందో అలా చూసుకొని చూసుకొని చాలా రోజులైన తర్వాత పిల్లోడికి ఉదయం లేవగానే స్నానం చేయించడం, పాలు ఇవ్వడం, అలా
చింత పిల్లోని చూసుకున్నట్టు తను చూసుకుంటూ జీవనం గడిపింది. ఒకనొక రోజు నేను చెప్పాను కదా, పిల్లోడు వృత్తిరీత్యా దూరం వెళ్ళడం తర్వాత తను ఆ, తన కోడలు కూడా రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత తన కోడలికి అనుకునేది అనమాట, అరే ఇలా ఎందుకో మా అత్తగారు ఇలా ప్రవర్తిస్తున్నారని తను అనుకునేది. ఒక రోజు తను స్నానం చేయించి తీసే క్రమంలో లడ్డు గోపాల్ కింద పట్టాడు. పడగా పడగానే తన అత్తగారు చెప్తున్నమాట, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఏమీ తెలియట్లేదు, ఆ లడ్డు గోపాల్కి ఏదో అయినట్టు అనిపిస్తుంది అని ఇలా తన ఒక భావాన్ని వ్యక్తపరిచింది. తను కూడా అనుకుంది అనమాట, అయ్యో అత్తకు తెలిసిపోయిందేమో అని తను చెప్పింది అనమాట. నాకు పొరపాటున స్నానం చేసి తీసుకొని వస్తుంటే లడ్డు గోపాల్ కింద పడ్డారు అంటే, అయ్యా లడ్డు గోపాల్ కింద పడిపోయారా, ఇట్లా గుండెలు బాదుకొని లడ్డు గోపాల్కి ఏమైంది ఏమైంది అని ఇలా గట్టి గట్టిగా ఏడవడం తోటి పక్కింటి పొరిగింటి వారు అందరూ వచ్చారండి. వచ్చి ఆశ్చర్యపోయారు, ఏమైంది 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 అంటే, అందరు గట్టి గట్టి చెప్తుంది, డాక్టర్ని పిలవండి, ఇక్కడ లడ్డు గోపాల్ పడిపోయారు, తనకి ఏమైందో తెలియదు, మీరు ప్లీజ్ దయచేసి పిలవండి పిలవండి, మీ కాళ్ళు మొక్కుతానని ఇలా అందరితో చెప్పడం తోటి సరే తను ఓదార్చడానికి తను పక్కన ఉన్న డాక్టర్ని తీసుకొచ్చారండి. తీసుకొని రాగానే తను అడిగాడు, పేషెంట్ ఎవరు అంటే, పేషెంట్ ఎవరు నీకు అర్థం కావట్లేదు, "నా లడ్డు గోపాల్ పడిపోయాడు, నా లడ్డు గోపాల్ పడిపోయాడు, లేపండి, మీరు ఏమైందో చూడండి" అని ఇలా చెప్పడం తోటి తను అనుకున్నాడు యాక్చువల్ గా, అంటే లడ్డు గోపాల్ పేషెంట్ కాదు, తినే పేషెంట్, తిను ఇట్లా మతి స్థిమితంలో ఇలా మాట్లాడుతుందని తను తను ఓదార్చడానికి తను ఏం చేశాడంటే లడ్డు గోపాల్ని తీసి ఆ, తను చూసి ఇలా మొత్తం చూసి, ఏం కాలేదమ్మా మీ లడ్డు గోపాల్కి అంటే, తిని అంటుంది అనమాట మాతాజీ, అసలు నువ్వు డాక్టరేనా, డాక్టర్ వేనా, డాక్టర్ చదివామంటే, ఎందుకమ్మా అంటే, డాక్టర్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్టెథోస్కోప్ తీసేసి ఇలా పెట్టి మొత్తం ఇలా చూస్తారు, నువ్వు ఏం చూస్తున్నావు అయ్యా, నువ్వు డాక్టర్ వేనా అంటే, సరే తను ఓదార్చడానికి తనకు నమ్మకం లేదండి, అసలు దేవుడు అంటే నమ్మకం లేదా అలాంటి వ్యక్తి. సరే తిను పేషెంట్ తిను ఏదో ఒక విధంగా ఓదార్చడానికి తను ఏం చేశాడంటే, నిజంగానే ఇట్లా స్టెథోస్కోప్ అనేది ఇట్లా పెట్టుకొని తను ఇలా పెట్టాడండి, కృష్ణ దగ్గర పెట్టాడు. పెట్టిన తర్వాత చూసి, "ఆ, అమ్మ మీ లడ్డు గోపాల్కి ఏం కాదు, అంత బాగుందని చెప్పి ఆ సెటస్కోప్ ఏదైతే ఉందో అది తీసి ఆ లడ్డు గోపాల్ దగ్గర పెట్టి తను బృందావనం వెళ్ళిపోయాడు. ఆ రోజు జీవితంలో ఆ రోజు నుంచి ఇంతవరకు ఎవరికి వైద్యం చేయలేదు. తను వచ్చి అడిగారు అనమాట, ఎందుకయ్యా మీరు ఎందుకు బృందావనం వచ్చారంటే, తను చెప్పాడు, ఆ రోజు నేను కృష్ణ ఒక గుండె శబ్దం విన్నా అని చెప్పి. డాక్టర్ అండి, ఇది స్వయంగా జరిగిన విషయము, ఇలా గుండె చప్పుడు నేను విన్నా అని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయకుండా బృందావనంలో తన జీవనం గడిపాడు. రీసెంట్ గా శరీరం వదిలారని నేను విన్నాను. అలా తన్ని చూడడానికి కూడా వెళ్ళేవారు. అంటే ఆ మాతాజీ చూసిన ప్రేమ నాకు కలగలేదే, తన వల్ల నాకు కృష్ణ యొక్క గుండె శబ్దం నాకు వినపడ్డదని ఆ రోజు తను ఆశ్చర్యపోయారు. అలా మనం కూడా ప్రతినిత్యం దేవాదేవుడు పూజ చేసేటప్పుడు ఈ ప్రేమ భావాన్ని, మనకి ఈ ప్రేమ భక్తిని ఇవ్వడానికి గొప్ప ఆచార్యులు ఇక్కడికి రావడం జరిగిందండి. ఆ ప్రేమ భావాన్ని మనకు కూడా, ఆ ప్రేమ పరవశంలో మనం కూడా మునిగిపోవాలని దేవాదేవుని ప్రార్థిస్తూ, అలాగే ఈ గొప్ప గొప్ప ఆచార్యుని మనము ఈ అంటే ఆవిర్భావ దినోత్సవం, అలాగే తిరుభావ దినోత్సవం అంటారు. అంటే వారు ఇక్కడ ఆవిర్భవించి మనకి ఈ భక్తిని నేర్పించడానికి రావడం జరిగిందండి. అంత గొప్ప ఆచార్యులు ఆ పరంపరలోనే మనం వస్తున్నామండి. ఆ గొప్ప ఆచార్యుల గురించి మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకొక వ్యక్తి ఆవిర్భావ దినోత్సవం ఉందండి. యాక్చువల్గా సమయం లేదు, నేను ఏమనుకున్నా అంటే సమయం ఉంటే అతని గురించి కూడా చెప్తాము అనుకున్నా. అతను ఎవరు కాదండి, శ్రీనివాస్ ఆచార్య అని గొప్ప ఆచార్య అండి. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక శిష్యుల పరంపరలో వారు వచ్చేవారు. వారి జీవితాన్ని ధారపోసి ఎంత అద్భుతంగా మన గ్రంథాలని రక్షించి, ఇప్పుడున్న సంపద అండి, ఇప్పుడు మనకి ఏదైతే భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, ఒక గొప్ప ఆచార్య క్షీరప్రపద ఒక గురువు యొక్క తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ అని ఉండేవారండి. ఆథెంటిక్ చైతన్య చరితామృత అంటే అందరు ఎలా పడితే అలా రాసేసారు. తర్వాత ఆథెంటిక్ చైతన్య చరితామృత గురించి తను 12 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ ఒక్క పుస్తకాన్ని తను తీసుకురావడానికి. అలా ఈ గొప్ప సంపదని రక్షించిన వ్యక్తుల్లో ఒకరు శ్రీనివాస్ ఆచార్య అండి. అతని యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఇవాళ. అండ్ అలాగే ఇవాళ ఆ ఆ, కృష్ణకి బోట్ ఫెస్టివల్ అని చేస్తుంటారండి. అంటే ఈ వేడి ఎక్కువ ఉందనుకోండి, మనం కూడా విహారానికి వెళ్తుంటాం కదా, అంటే ముఖ్యంగా సముద్ర ప్రాంతంలో వెళ్ళి ఆ చల్లదనాన్ని ఆస్వాదించడానికి వెళ్తాము. అలాగే చాలా అంటే ముఖ్యంగా కృష్ణ బలరాం టెంపుల్ బృందావనంలో లాస్ట్ ఇయర్ వరకు హ్యాబిట్స్ లో కూడా చేశారండి. అలా మొత్తం వేసేసి నీళ్లు వేసేసి బోట్ పైన కూర్చోబెట్టి కృష్ణని విహార యాత్ర తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తుంటారండి. ఆ బోట్ ఫెస్టివల్ కూడా ఈ రోజు స్టార్ట్ అయిందండి. ఇలా ఎన్నో అద్భుతమైన ఫెస్టివల్స్ తో కూడుకున్న, నిన్న కూడా మనం చూసినట్టయితే ఆ నరసింహ ద్వాదశి మనం సెలబ్రేట్ చేసుకోవడము జరిగిందండి. అద్భుతంగా ఇస్కాన్ నందనంలో కొంతమంది మాతాజీ వచ్చారు. ఆ గొప్ప గొప్ప అంటే ఆచార్యులు ఆవిర్భావ దినోత్సవం, తిరుభావ దినోత్సవం రోజు వారిని తలుచుకొని మనం తప్పకుండా
మనము వారికి వారి యొక్క కృపని కూడా మనకు అందియమని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. హరే కృష్ణ. క్షమించాలి, నేను సమయం వల్ల ఆ, ఇక్కడ ఆపాల్సి వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, క్షమించినందుకు మాకు కొద్దిగా ఎక్కువ చెప్పారు, కొద్ది జ్ఞానం ఎక్కువ పంచారని మేము అనుకుంటున్నాం కదా ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ థ్యాంక్ యూ. ప్రభుజీ. మాతాజీ అన్నట్టు నిజంగానే చక్కటి కథలు చెప్పి అందరికి కనువిందు మనసు విందు శ్రవణానందం అన్ని కల్పించారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మేము చాలా బాగున్నాయి అక్కడ ప్రభుజీ. అక్కడ మీరు చెప్పినట్లేదు ఆ లోకంలో ఉన్నట్టు వచ్చాం. మీరు ఎప్పుడు ఈ మాట అనేసరికి ఉచ్చులుక్కుపడ్డాము. అంత అలాగా చెప్పారు ప్రభుజీ. అందులోకి వెళ్ళిపోయాము. ఆ పిల్ల ఆ బాబా అలా చేశారా, అంత అంత భక్తి ఉందా, అంత మాయా మర్మం లేకుండా ఉన్నారా. ఇప్పుడు కలి ప్రజలు కలిమి ఇటు అటు మనసు సంచలం అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఎంతకన్నా ఎస్ మ్యామ్. లడ్డు గోపాల్ నిజంగానే లడ్డు తీసుకెళ్తున్నాడా అన్నంత భావాన్ని మా హృదయాన్ని నింపేశారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మాకు నేను అందరికి మొదటి స్పృహ వచ్చింది ప్రభుజీ ఇప్పుడే. అది నేను మొదటిసారి విని ఆశ్చర్యపోయాను మాతాజీ. అసలు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అనమాట. అరే, ఇంత భావం ఉంటుందా, మనకెందుకు లేదు, మనం ఏమో ఇలా చూసుకుంటాము అని నాకు అనిపిస్తుంది అనమాట. అది మీకు షేర్ చేసుకుందామని. అంటే ఆ గొప్ప భక్తులకి ఎందుకు దేవదేవుడు దర్శనం ఇస్తారంటే ఆ కల్మషం లేకుండా వారు ఉంటారు కాబట్టి అలా దేవదేవుడు అనేది దర్శనం ఇవ్వడం అనేది చూస్తుంటాం. మనకెందుకు ఇవ్వట్లేదు అంటే మనం అంటే కల్మషాలతోటి, ముఖ్యంగా నాలాంటి వ్యక్తులు కల్మషాలు లేకుండా కల్మషాలతోటి ఉంటారు కాబట్టి అలా ఎదురవడం. ప్రభు అంత అలాగా ఇంతమందికి జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఇంతమందికి జ్ఞానాన్ని ఇస్తున్నారు, తెలియని వాళ్ళకి బోధన ఇస్తున్నారు. మీ కథ వింటే చాలా జన్మ ధన్యం అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అటువంటిది మీరంటే మేము ఇంకా అజ్ఞానులం ప్రభు, అజ్ఞానులమే. లేదు మాతాజీ, బయటికి ఎలా ఇప్పుడు కనబడతాం. ఈ గ్రూప్ లో ఎవరున్నారు, ఈ కథ విన్నారో వాళ్ళందరూ హృదయం కూడా చెలించిపోతది. అంతలాగా హద్దుకున్నట్టు చెప్పారు. మీకు మా అందరికి అంత జ్ఞానం పంచాలని కూడా మనస్తత్వం ఉంది. మాకు అది కూడా ఉండదు అనుకుంటున్నాను ప్రభుజీ. ఇంకా ఇంకా ఇలా చెప్పాలి, మిమ్మల్ని పొగడలేదు, మాకు ఇంకా ఇంకా జ్ఞానం ఇవ్వాలి. గురువు వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ మాతాజీ మెసేజ్ చేశారు. ఎస్, యాక్చువల్ గా గోస్వామి అష్టకం అని ఉంటుందండి. శ్రీనివాస్ ఆచార్య రాయడం జరిగింది. చాలా అద్భుతంగా అది ఉంటది. నేను అంత గొప్ప పాడలేనండి, కానీ నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అన్నమాట. అసలు ఎంత ప్రేమ భావంతో మాట్లాడతారంటే తను ఆ, ఎలా అంటే వందే రూపు సనాతన రఘుయుగో శ్రీజీవ గోపాలకం అని, ఇలా అంటే వారిని నేను చూడలేకపోయాను, అంటే వారికి నీ సరి చేయలేకపోయానని ఆ ప్రేమ పరవశంలో తను పాడుతుంటారండి. అద్భుతమైన పాట అది. ఎప్పుడన్నా మనం శ్రీ రిషికేష్ మన గాన కోకిల అతన్ని అడిగి మనం ఈ పాట పాడించుకున్నాం. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను ఒక అనుభవం చెప్దాం అనుకుంటున్నాను ప్రభుజీ. చెప్పండి మరి. మేము ఒక రోజు ఊరు వెళ్ళాం ప్రభుజీ, ఒడిషా దగ్గర. ట్రైన్లోనే మేము తీసుకెళ్ళి సరిపోయినాయి ప్రభు తినడానికి. అయితే సరే కాదు ప్రభుజీ, ఒడిశాకి వెళ్దాం అంటే దూరం కాదు ప్రభుజీ, లాంగ్. అయితే మా ప్రభుని ఇస్కాన్ నుంచి మేము బయట నేనేం తిన్నా కదా, నాకు బ్రెడ్ ఏమైనా తీసురా, ఇస్కాన్లో అమ్ముతారు ప్రభుజీ, తీసురా ప్రభుజీ, నేను అక్కడ నాకు తినడానికి సరిపోతుంది అనేసి మా ప్రభుజీని అడిగితే మా ప్రభు ఏమో తీసుకొస్తాను అనేసి తీసుకురాలేదు ప్రభు. తీసుకురాకపోతే నాకు కొద్దిగా బాధ అనిపించింది. అక్కడ నేనేం తినాలి అది అని ఆలోచించి, సరేలే నువ్వు పెట్టకపోతే పర్వాలేదు, కృష్ణ నాకు చూస్తారులే పెడతారులే అనేసాను ప్రభుజీ కొద్ది కోపంలోనే. అనేసేటప్పటికి సరే ఇంక ప్రయాణం చేసుకున్నాం. అలా ఆ ట్రైన్లో నాకు సరిపోయింది, మేము అందరం తినేది. అక్కడికి వెళ్ళేటప్పుడేమో ఇంకా ఏమీ లేదు, ఇంకా అలాగే ఉన్నాను. మా ప్రభు అన్నారు ఏమైనా తీసుకొస్తానని అంటే, కృష్ణ పెట్టకుండా నేను ఏం తిన్నాను, నాకేం వద్దులే అనేసాను ప్రభుజీ. అనేసి తర్వాత అక్కడ కార్యక్రమం అంటే కొద్ది మా అత్తయ్య గారు పోయారని వెళ్ళాం ప్రభుజీ. ఆ కార్యక్రమం అవుతుండగా మధ్యాహ్నం 12 అవుతుంది ప్రభుజీ. ఈయనకి గుర్తుకొచ్చి సరేనే మనం అలా బయటికి వెళ్దాము, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తీసుకుంది కానీ అన్నారు ప్రభుజీ. అక్కడ రాజకోట ఉంది ప్రభు, ఒడిశాలో అంట, తెలుసు ప్రభు. ఓకే, వినిపిస్తుంది, చెప్పండి. రాజకోట ఉందంట ప్రభుజీ ఒడిషా దగ్గర. సరే అక్కడికి వెళ్దాం చూద్దాం అనేసి వెళ్ళాం ప్రభుజీ. వెళ్ళేటప్పటికి అక్కడ ఫ్రూట్స్ తీసుకొని సపోటా పళ్ళు తీసుకున్నాము. రాజకోట దగ్గరికి వెళ్ళి ఇక్కడ
చూపిస్తారా అన్ని మాకు అంటే, ఇప్పుడేం చూపించరు, అది జగన్నాథ యాత్ర రోజున ఒక్కరోజే తీస్తారు, అది చూపించడానికి ఇప్పుడేం వెళ్ళలేదు అని చెప్పారు ప్రభు. అయితే ఇక్కడ మరి ఇప్పుడు ఒరిస్సా కదా, ఇక్కడ జగన్నాథ స్వామి గుడి అయినా టెంపుల్ ఉందా ప్రభు అని అడిగాను ప్రభు. అంటే ఇదిగో పక్కనే ఉంది ఇదే అన్నారు ప్రభు. అంటే ఇంకా నాకు ఆనందం వచ్చేసి సరే ఇక్కడ ఎలాగైనా ప్రసాదం దొరుకుతుంది అనేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాం ప్రభుజీ. అక్కడ కాసేపు ఉంటే ఒక పావుగంటలో కట్టిన వేసేసారు. జగన్నాథ యాత్ర మేము అదే జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నాము. మా ప్రభు ఏమో మా మాతాజీకి ఏమైనా ప్రసాదం ఉంటది ప్రభుజీ అని అడిగితే ఉంటది పెడతాము అంటే అప్పుడప్పుడు వెళ్దాం కదా ప్రభుజీ, ఊరు కాని ఊరు మాకు తెలియదు కదా, ఉంటుందా ఉన్నదా అనేసి అడిగాం డౌట్ గా ప్రభు. అడిగితే ఉంటది అనేసి మాతాజీకి వెళ్తాం ఇద్దరికి పెడతాం అన్నారు ప్రభుజీ. నాకు వద్దులే ప్రభుజీ మాతాజీ పెట్టండి పర్వాలేదు అనేసి అన్నారు మా ప్రభు. కానీ జగన్నాథ స్వామి ఈయనకి నాకు పెట్టారు ప్రభుజీ. పెట్టే తర్వాత సాయంత్రం కూడా నాకు ప్యాకింగ్ ఇచ్చారు టైంలో. అంటే నేను కోపంలో ఇంటికాడ నువ్వు పెట్టబట్టి నాకేంటి కృష్ణ పెడతారా అనేసాను ప్రభు. కానీ జగన్నాథ్ నాకు అనుకోకుండా అక్కడికి వెళ్తాం, అసలు మాకు ఆ ఏరియా కూడా నాకు తెలియదు మాకు మా ఇద్దరికి. కానీ రాజకోట దాని సంగతి తెలుసు ప్రభు. అది చూద్దాం కనీసం ఆ మరుపులైనా నాకు కొద్ది ఆట తగ్గుతుందేమో మా ప్రభు తీసుకెళ్లారు. ఏ ఫ్రూట్స్ తింటే సరిపోతుంది అన్నట్టు. అది అనుభవం చెప్పాలనిపించింది ప్రభు. అందుకని మాకు కూడా చాలా సార్లు అయింది మాకు. ఒకసారి అయోధ్య యాత్ర అని అడ్వాన్స్ పార్టీకి వెళ్ళాము. జనరల్ గా డివోటీస్ తీసుకుని వెళ్లే ముందు అక్కడ అన్ని సెట్ చేసి వస్తాం, ఎందుకంటే మన డివోటీస్ బయట తినరని ఆర్డర్ ఇచ్చేసి అవన్నీ రావడం జరుగుతుంది. అలా మేము చాలా ఆల్మోస్ట్ 36 hour ప్రయాణం చేసి మేము తీసుకెళ్ళే అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. స్నాక్స్ ఐటమ్స్ లా ఉన్నాయి. ఫస్ట్ రామ మందిరం దర్శనం చేసుకునే ముందు హనుమాన్ గరి అంటే హనుమంతుని యొక్క దర్శనం చేసుకోవాలని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నాను అనమాట. యాక్చువల్ గా నేను శ్రీ రిషికేష్ ప్రభు, గంగాపాల ప్రభు, నితాయ్ ప్రభు నలుగురం వెళ్ళాము. నేను ఏదన్నా తినేస్తా, పాపం శ్రీ రిషికేష్ ప్రభు, గంగాపాలక ప్రభు ఆకలిగా ఉంటారు, వాళ్ళకి ఏం తినిపించాలి, ఇక్కడ ఎలా ఉంటది, ఫోన్ చేసిన ఎవరు ఎత్తట్లేదు, ఇలా అనుకొని హనుమంతుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. బయటికి రాగానే ఒకతను అక్కడ ఉన్న అందరికి అంటే పేద ప్రజలకి అందరికి ఇట్లా పూరి సబ్జీ అనేది ఇస్తుండే అనమాట. ఇస్తుంటే నాకు కూడా ఇచ్చాడు. ఇస్తే నేను అన్న ప్రభు అంటే ఆనియన్ గార్లిక్ లేదు, నై ప్రభు ఇసా నైకాత్యంలో ఇసా నైతే అంటే మేము ఇలా తినం ప్రభు అందరికి ఇస్తాము ఇలా అని చెప్పాడు. చెప్తే సరే అని తీసుకున్నాం, అందరికి అది ఇచ్చారనమాట, పూరి సబ్జీ అన్ని ఇచ్చారు. ఆశ్చర్యపోయాను, అరే నేను అంటే మన డివోటీస్కి ఎలా వారు ఎలా ఉంటారు అని అనుకునే లోపల ఇలా మన చేతికి అనేది రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి. మీరు అన్నట్టు కృష్ణ పైన నమ్మకం ఉంటే కృష్ణ ఎలా ఆరాధిస్తారు, మరి చాలా సార్లు అనుభవం అయింది మాత్రం. థ్యాంక్ యూ ప్రభు. మా ప్రభు అవి తీసుకొచ్చారు అనుకో నాకు, మేము అది అలాగే అలా వెళ్ళపోవాలి. అవును, కృష్ణ పైన డిపెండెంట్ చేశారు. ప్రభుజీ, హర్బాల్ మాతాజీ చక్కటి అనుభవాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అంటే ప్రకృతి నేను నార్త్ ఇండియాలో చూసాను ప్రభు, కానీ వాళ్ళు ఉల్లిగడ్డను వెల్లిపాయ అసలు వాడరు ప్రభుజీ నార్త్ ఇండియాలో. మెజారిటీ వాడరు. ఓన్లీ మన సౌత్ ఇండియాలోనే ఇలా ఉంది ప్రభుజీ ఎందుకో కానీ. ఈవెన్ వాళ్ళు పానీపూరి వీళ్ళు అందరూ చెప్తారు, నార్త్ ఇండియన్ చెప్తారు అసలు మీ దిక్కే వాడతారు, మా దిక్కు అసలు వాడరు ఎందుకు అర్థం కాదు అన్న. మరి ఎందుకు చేస్తుందంటే అయిపోతుంది అంటే వేయపోతే మా అరుగుతూ ఉంటారు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అక్కడ కల్చర్ అక్కడ ఫాలో అయిపిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే వాళ్ళు అరుగుతూనే ఉంటారు అని చెప్పేసి అంటారు. ఇంకోటి ప్రభు ఇప్పుడు ట్రైన్ మీద జైనిజం వాళ్ళు కూడా జైన్ కూడా యూజ్ చేయరు. మనం అలా అడిగితే దొరికిపోతుంది. అందరు కొద్దిగా అరే దొరకదేమో అనే భావన ఉంటుంది, కానీ ఖచ్చితంగా దొరుకుతుంది. కృష్ణ పైన నమ్మకం అంటే కృష్ణ తెలుసుకుంటారు. చాలా చక్కటి అనుభవాన్ని మీరు అందరు చెప్పారు. హరే కృష్ణ. క్షమించాలి, నేను సమయాభం వల్ల ఇక్కడ నేను ఆపేస్తున్నా. ఇవాళ మీకు ప్రశ్నలు ఉంటే మరలా నేను తీసుకుంటాను. ఎప్పుడన్నా నాకు అవకాశం దొరికితే ఇలా నేను వచ్చి ఏదైనా ఆచార్య గురించి వచ్చినప్పుడు తప్పకుండా మీకు అందరు చెప్పి ప్రయత్నం చేస్తాను. మన శ్రీనివాస్ ఆచార్య గురించి కూడా మనం ఎప్పుడైనా వీలైతే అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాతాజీకి ఒకసారి నేను మెసేజ్ కన్వే చేయాలి. యాక్చువల్ క్లాస్ ఇవాళ మాదేంద్ర గురించి చెప్పాను. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మా మన్మన్ బర్త్డే దేవాంశ్. రివు విష్ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే దేవాంశ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవాంశ్ చూపెట్టండి. దేవాంశ్ దేవాంశ్ విష్ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే.
విష్ దేవా హ్యాపీ బర్త్డే దేవాంశ్. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. దేవాంశ్ గురించి అలాగే ఇవాళ మన భక్తులు ఎవరైనా పుట్టినరోజు, జన్మదినము లేదా మ్యారేజ్ డే ఇలా జరుపుకుంటే వాళ్ళందరి గురించి కూడా ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్తారు. హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే రామ హరే. రామ హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చక్కటి అనుభవాలు చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే ప్రభుజీ. ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. వీళ్ళండి ద మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్లీజ్ వెరీ ఫర్ మై డాటర్ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే షూర్ కృష్ణ. మత అందరి గురించి ప్రే చేస్తాం మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. హరే హరే కృష్ణ. కృష్ణ.